రాజమార్తాండ గండరగండ శ్రీ 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 రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహద్దూర్ మన్నే సుల్తాన్. పరిపాలనా కాలం 1761-1816. రాజనీతి దురంధరుడు, జగ్గయ్యపేట, అచ్చమ్మపేట వంటి అనేక పట్టణ గ్రామ నిర్మాత, అష్టోత్తర శతదేవాలయ వ్యవస్థాపక రాజపోషకుడు, అసంఖ్యాక జీర్ణ దేవాలయాల సముద్ధారకుడు. రాజమండ్రి, నందిగామ, గుంటూరు, పరిగణాల 552 గ్రామాల పాలకుడు. చేబ్రోలు బ్రహ్మాలయ, మంగళగిరి గాలిగోపురాల నిర్మాత. ఆంగ్ల ఫ్రెంచి పాలకులకు కొరకరాని కొయ్య. సంస్కృతాంధ్ర అరబ్బీ భాషా పండితుడు. రాజధాని అమరావతి. వైభవ దేవేంద్రుడు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1783-1816. బ్రిటిష్ వారి ఆగమనం వరకు 1413 నుండి కోస్తాంధ్రప్రదేశ్ పాలించిన వాసిరెడ్డి వంశంలో ఆఖరి రాజు. రాజావారు ప్రముఖంగా భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి స్వాతంత్ర సమరయోధుడు. రాజావారు తన నిరపాయమైన పాలన మరియు సాహిత్యాన్ని ఆదరించినారు. కృష్ణానది డెల్టాలో అనేక హిందూ దేవాలయాలను నిర్మించినారు. శ్రీ రాజావారు వందల కొద్ది పూజారులను పోషించారు. వేద పండితులను బంగారంతో మరియు ఆభరణాలతో సత్కరించేవారు. పండగలకు యజ్ఞయాగాదులు చేసి కీర్తి ప్రతిష్టలు ఆపార్జించారు. 1797లో వారు అనేక పర్యాయాలు బంగారం, వెండితో తులాభారం జరిపి ఆ బంగారం, వెండిని బ్రాహ్మణులకు కానుకలుగా ఇచ్చేవారు. వెంకటాద్రి నాయుడు కృష్ణానది ఒడ్డున ఉన్న ధరణికోటను రాజధానిగా మార్చుకొని పాలించారు. ఆయన అమరావతి, చేబ్రోలు, మంగళగిరి, పొన్నూరుల్లో ఉన్న ప్రాచీన ఆలయాలను పునర్నిర్మించారు. రాజావారు మంగళగిరిలో ఉన్న గాలిగోపురాన్ని మరమ్మతులు చేసి పునర్నిర్మాణం చేశారు. అనేక ప్రదేశాలలో 30 అడుగులు పైగా ఎత్తు ఉన్న ఇత్తడి ధ్వజస్తంభాలను బంగారు పూత పోయించి ప్రతిష్ఠించారు. అమరావతిని సందర్శించిన కొలెన్ మెకంజీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు భవంతి యొక్క అపూర్వ విశిష్టతను కొనియాడారు.
ఒకే సమయంలో 108 శివాలయాలను, శివలింగాలను ప్రతిష్ఠించారు. శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుని జన్మస్థలం గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి. గుంటూరు నుండి చింతపల్లికి 83 కిలోమీటర్ల దూరం ఉన్నది. 17వ శతాబ్దంలో వెంకటాద్రి నాయుడు తల్లిదండ్రులైన అచ్చమాంబ మరియు జగ్గయ్య దంపతులు 12వ శతాబ్దానికి చెందిన విష్ణు పంచాయతన దివ్యక్షేత్రాన్ని పునర్నిర్మించారు. ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అచ్చంపేట మరియు జగ్గయ్యపేట గ్రామాలకు వారి పేర్లు పెట్టి తల్లిదండ్రుల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. చింతపల్లి గ్రామంలోని విష్ణు పంచాయతన క్షేత్రంలోని 12వ శతాబ్దం విష్ణు విగ్రహం ఆంధ్రప్రదేశ్లో మరెక్కడా కానరాదు. ఈ విగ్రహాన్ని పోలిన విగ్రహం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నందు కలదు. ఈ విగ్రహానికి ప్రత్యేకత ఉంది. విష్ణువుకున్న చతుర్భుజాలలో పైన ఉన్న 2 చేతులలో శత్రు సంహారానికి సంబంధించిన ఆయుధాలు చక్రము, గద ఉన్నాయి. క్రింద ఉన్న 2 చేతులలో ఎడమ చేతిలోని శంఖము ఊదితే వచ్చే ధ్వని శత్రువులను భయంకపితులను చేస్తుంది. కుడి చేతిలోని పద్మం విశ్వజనీనుడు, విశ్వరక్షకుడనే అర్థం చెబుతుంది. దేవాలయంలోని విష్ణు విగ్రహంతో పాటు బీబీ నాంచారమ్మ, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మన ఆచార సాంప్రదాయాలను అనుసరించి దెబ్బతిన్న విగ్రహాలను పక్కనున్న కృష్ణానదిలో జలాంతరవాసం చేశారు. సురక్షితంగా ఉన్న పద్మావతి అమ్మవారి విగ్రహాన్ని వేరొక ఉపాలయంలో ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చింతపల్లి గ్రామ ప్రజలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆ రోజుల్లో చింతపల్లిని రాజధానిగా ఏర్పాటు చేసుకొని కృష్ణానదికి ఆ వైపున ఈ వైపున ఉన్న అనేక గ్రామాలను ప్రజారంజకంగా పరిపాలించారు. మంగళగిరి గాలిగోపురం, పొన్నూరు సాక్షి భవన్నారాయణ స్వామి ఆలయం, చేబ్రోలు చతుర్ముఖ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయాలు, చింతపల్లిలో విష్ణు పంచాయతన మహాక్షేత్రం నిర్మించారు. కానీ మన గ్రామంలోని ఆలయం సరైన ఆలనా పాలన లేక పూర్తిగా దెబ్బతిన్నది. రాజధానిగా చేసుకుని పరిపాలించిన మన గ్రామంలోనే సరైన దేవాలయం లేకపోవడం దురదృష్టకరం. కాబట్టి మనందరం దాతల సహకారంతో దెబ్బతిన్న ఆలయాన్ని పూర్తిగా పడగొట్టి దేవాలయాన్ని 50 సెంట్ల స్థలంలో నిర్మించి దేవాలయంతో పాటు గోశాల, వేద పాఠశాల నిర్మించాలని సంకల్పించి వాసిరెడ్డి వారి వారసులైన శ్రీమతి శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిచే శంకుస్థాపన గావించారు. ఈ దేవాలయ విశిష్టతను తెలుసుకున్న మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు చింతపల్లిని సందర్శించి దేవాలయ నిర్మాణానికి సినీ గాయకులు శ్రీ మనో గారితో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వసూలైన మొత్తం దేవాలయ నిర్మాణమునకు ఖర్చు చేయటకు అందించారు. గుంటూరులో ఈ శ్రీ విష్ణు పంచాయతన దివ్య మహాక్షేత్ర పునర్నిర్మాణానికి నిధుల సేకరణకై డాక్టర్ గజల్ శ్రీనివాసు, అలాగే సినీ నేపథ్య గాయకుడు శ్రీ నాగూర్ బాబు గారు ఇద్దరం కలిసి ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడో మేమిద్దరం ఒక వేదిక మీద ఎప్పుడు పాడలేదు. మేమిద్దరం కలిసి 3 గంటల సేపు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రంజింపజేసి నిధులు సేకరించి ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మీ అందరికీ మనం చేస్తున్నాం. చారిత్రక కట్టడాలను, దేవాలయాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్న భావన అందరిలో కలగాలి. ప్రపంచంలో హిందూ సంస్కృతి సంప్రదాయాల మనుగడకు, చారిత్రక దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలి. అనేక మంది విశిష్ట వ్యక్తులు కలిసి దేవాలయ సంపదను కాపాడవలసిన అవసరం ఉన్నది. హిందూ సంస్కృతిని కాపాడటంలో భాగంగా మన ఆధ్యాత్మిక చారిత్రాత్మక వారసత్వ సంపదను భావితరాలకు అందించడమే మన బాధ్యత.
దేవాలయో రక్షతి రక్షతః. దేవాలయాలను కాపాడండి, మన సంప్రదాయాన్ని గౌరవించండి.